ఇంకొక పొద్దు బట్టి నిన్ను చేరదు తల్లే ఆషాఢానాలకు పోసుతున్నది పల్లె నీకోసం పశంపు పలుండుకొచ్చను తల్లే ఎట్లా పంగులట్టు నీకు అట్లే నచ్చినాం ఆ బట్ల బట్ల మనం కుండలు చుట్టూ చేర్చినాం ఇక పై రంగ పది పట్టినాం ఎల్లమ్మ తీరు తీరు తొట్టెలల్ల తీరాంగా గుసోని ఊరేగా రావే ఎల్లమ్మ ఈ రాగోనలందుకొని చోరు చోరు పోతారాజుల వీరంగం చూసుకొని జోగాట మాడారావే ఊరి దారులందుకొని కల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ రేణుకెళ్ళమ్మ దొంగటియాల వంట గోలు పండ ఎల్లిగల తల్లివే ఎల్లమ్మ హరవారం నాడు ఎల్లమ్మ మంగుళారం నాడు ఎల్లమ్మ మంగుళారం నాడు ఎల్లమ్మ తీరక పూజలే ఎల్లమ్మ ఫోర్స్ సుల్తానాబాద్ స్టేట్ మరియు సిబిఎస్ఈ స్కూల్స్లో ఈరోజు అంగరంగ వైభవంగా బోనాలు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. బోనాలు మరి తెలంగాణలోని అతిపెద్ద పండుగ. మరి ఇయర్ టు ఇయర్ బోనాల పండుగ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి విలేజ్లో ప్రతి చోట కూడా పేరు వేరైనా పర్లేదు కానీ అన్ని కులాలు అన్ని మతాల వారు ఈ పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే అప్పుడప్పుడే వర్షాలు పడుతూ మరి ఆరోగ్యం సరిగా లేకుండా అనారోగ్యం బారిన పడేది జనరల్లీ అనాది నుండి జరుగుతుంది. సో అమ్మవారిని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచమని ఒక ప్రే చేసే ఒక ఇది బోనాల పండుగ. అమ్మకి బోనాన్ని సమర్పిస్తున్నాం, నైవేద్యాన్ని సమర్పిస్తున్నాం, భోజనమును సమర్పిస్తూ అమ్మ ఇంకా నువ్వే దిక్కు మమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచు అని ప్రే చేస్తుంటాం. అమ్మ కూడా ఎస్ నాకు భోజనం పెట్టినారు, ఓకే తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచుతాను అని ఒక అభయహస్తం ఇచ్చే ఈ పండుగ బోనాల పండుగ. ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన బోనాల పండుగ, ఒకప్పుడు ఓన్లీ విలేజెస్లో మాత్రమే పరిమితమైన బోనాల పండుగ. ఇవాళ ప్రతి చోట కూడా బోనాల పండుగ మరి రోజుల వారీగా విడతల వారీగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మరి అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో కూడా జాతీయ పండుగలు ఎలా అయితే మరి 15th ఆగస్టు 26th జనవరి మన రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేలు ఉన్నాయో అదేవిధంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో కూడా కొన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటాం. అందులోని మొదటి పండుగ మరి ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కొత్తగా వచ్చే పిల్లలకి కానివ్వండి అందరికీ ఒక కలిగెలిపి ఉండే విధంగా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసే విధంగా ప్రతి విద్యా సంస్థల్లో కూడా ఈ బోనాల పండుగని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. సో అమ్మవారి అనుగ్రహం అల్ఫోర్స్ విద్యా సంస్థలే కాకుండా మరి అందరూ తెలంగాణ ప్రజల పట్ల ఉండాలని, ముఖ్యంగా సుల్తానాబాద్ పట్టణవాసులందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముందస్తుగా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. जोहार 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 प्रोफेसर जयशंकर जोहार जयशंकर आशयालము ఉద్యోగాలు వాళ్ళకి మరి మియాపురం సర్పంచ్ హైదరాబాద్ ఎంపీటీసీ సార్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ మండల పార్టీ, టౌన్ పార్టీ కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా చేసుకోవడం జరిగింది. జయశంకర్ సారు 1969లో ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు 300 మంది చనిపోయిన కూడా ఆ రోజు కూడా జయశంకర్ సార్ ఆ ఉద్యమంలో ఉన్నాడు.
జయశంకర్ సారు ప్రతి నిత్యం తెలంగాణ కోసానికే తప్ప ఆయన ఏ వేరే ఆలోచన లేకుండా మన తెలంగాణ కోసానికే కష్టపడి మన తెలంగాణ వచ్చేదాని దాంట్లో ముఖ్యమైన పాత్ర వారిది ఉన్నది కాబట్టి వారిని స్మరించుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ గారికి గురువుగా ఉంటూ మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వారికి భూయకర్తగా పెట్టి వేరించినటువంటి గొప్ప నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి 2011 చనిపోయిన తర్వాత మరి 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి స్మారకార్థంగా కేసీఆర్ గారు మరి ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వారి పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కూడా ఏర్పాటు చేసి వారి జ్ఞాపకం ఏర్పాటు చేసి కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు మన మధ్య లేకున్నటువంటి సందర్భంగా మరి వారి చేస్తున్న సేవలు స్మరించుకుంటూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు తెలంగాణ యొక్క ఆవశ్యకత, తెలంగాణ సెపరేట్ రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ ఐకమత్యం చేయడంలో కేసీఆర్ గారితో ఒక వ్యూహకర్తగా ఉండి తెలంగాణ రావడంలో వాళ్ళు సఫలీకృతం అయ్యారు. కాబట్టి వారి జ్ఞాపకార్థం ఈరోజు వారి జయంతిని ఇక్కడ మనందరం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మన అందరం కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయాలను కొనసాగించడానికి అందరం కూడా నడుము కట్టి ముందుకు సాగాలని కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీ మొదలుకొని ఆ రోజు ఎట్లయితే తెలంగాణ రావాలి, ఏదైతే చేయాలని ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలని ఆయన ఆశయాల ప్రకారం ఆయన ఆలోచన విధానాన్ని ఆయన ఏదైతే ఉన్నదో అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసానికి చేసిన త్యాగం, ఆయన ఆలోచన విధానం నేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వాస్తవం కూడా కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక జయశంకర్ గారి భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసడం, అలాగే యూనివర్సిటీ పేరు పెట్టడం, అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా జయశంకర్ గారి ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా ఆ రోజు శుభసూచకం.